అశోక్ నగర్ పార్కులో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. నాకు ఈ పార్క్తో చిన్నప్పటి నుంచి బంధం ఉంది. ఏదైనా కొత్త అంశం ఆలోచించుకోవాలన్నా ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ అందరూ నాకు పరిచయస్తులే ఉన్నారు. కానీ ఇదేంటిది ఏ మిస్టర్, హలో, ఏంటిది అబ్బా, పక్కకి జరిపేసి మరీ చూసి అంత ఇంట్రెస్టింగ్ ఏంటి? తొందరగా ఏంటి? నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉన్నాను. ఇప్పుడే రావడం ఏంటి? చూడడం ఏంటి? వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళతో చూడటం అసలు ఏమైనా బాగుందా? పద్ధతిగానే ఉందా? సరే, లోకో భిన్న రుచి టైప్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. తప్పేం లేదు. నేను పర్వాలేదు. మీకేం పర్వాలేదు, పంపించేసాను. లేదండి, మీరు ధైర్యంగా ఫోన్ మాట్లాడుకోండి. మీకు ఏ పని ఉన్నా మీరు చేసుకోండి. నేను అతను పంపించేసాను. మీరు ధైర్యంగా ఉండండి. నేను ఉన్నాను కదా, ఏం పర్వాలేదు. వెళ్ళాలండి. మీరు వెళ్ళండి, నేను చెప్తాను కదా, ఏం పర్వాలేదు. మీరు వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి. మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడున్నా కూడా మీరు నాలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు మీకు సపోర్ట్ చేయడానికి. ప్రాబ్లం అవుతుందండి. ఓహో, అర్థమైంది. మీకు మీరు ఏ ఏరియా వెళ్ళాలి? ఆటో బుక్ చేసుకోవాలి కదా. ఏ ఏరియా వెళ్ళాలి? నల్లకుంట. అక్కడ మీరు ఉండండి అన్న. ఏ ప్రాబ్లం ఏం అవ్వదు కదండి. ఏదో నేను చెప్తున్నాను కదండి, నన్ను నమ్ముకోండి. మీరు ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. మీరు వెళ్ళండి, ఏం పర్వాలేదు. ఆటో వచ్చేస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదండి మనం కూడా. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి కదా. అమ్మాయి ఏమైంది? అమ్మాయి ఏంటండి? అమ్మాయి ఏంటి? బుద్ధుంది అసలు మీకు? అది ఏం చెప్తున్నావా? మీ వయసు ఏంటి? అమ్మాయి గురించి మాట్లాడడం ఏంటి? ఆమె బాగుందా? కనీసం న్యాయంగా ఉందా? బాగుందా? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు ముందర. అమ్మాయి అంటాడు, అర్థం లేకున్నాను. అంత వయసు వచ్చింది, ఇంకా నాకు చెప్పాల్సింది పోయి మళ్ళీ అమ్మాయి అంటాడండి. నేను బాగుందా? నీ సోదాపు. సోదంటావా నువ్వు? అసలు నీలాంటి వాళ్ళ వల్లే సమాజం ఇలా భ్రష్టు పట్టబోతుంది. అమ్మాయి అంటావంటే అమ్మాయి అర్థం లేకుండా బుద్ధి లేదా? మనిషి జన్మేనా? లేకున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు అమ్మాయి అనొచ్చా నువ్వు? అసలు ముందు అమ్మాయి అనొచ్చా? నీ వయసు ఏంటి? నీ ఇమేజ్ ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నావు? వాళ్ళు చూసి అమ్మాయి ఇదంట. పైగా నన్ను చూడమని చెప్తావా నువ్వు? కర్మ. అమ్మాయిని పంపించేసావా? నేనే వెళ్ళమని చెప్పాను. నీలాంటి వాళ్ళ నుంచి రక్షించడానికి వెళ్ళమని, ధైర్యంగా వెళ్ళమని పంపించాను నేను. అయ్యా, ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ నాది. ఆ ఫోన్ కోసం చూస్తున్నాను ఇందాక నుంచి.